యేసయ్యా, నీ ఘనపాదములకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రములు. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రములు. మెల్లనైన స్వరమును వినిపింప చేస్తున్నందుకు కూడా కోట్ల కొద్ది వందనాలయ్యా. మేము ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా స్తుతించాలో, ఏ విధంగా గణపరచాలో, మహిమపరచాలో, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి నీ కృపా వాత్సల్యతను మా మీద ఉంచి ప్రభువా, మీరే మీ మెల్లనైన స్వరమును వినిపింపచేసి మహిమ ప్రభావములు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజు వచ్చి 100వ కీర్తన చదువుతాడు. దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుగున్నటువంటి దేవాది దేవుడు మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి ఆయనే ఆది నుండి అంతము వరకు ఆధిపత్యం వహించి మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవుణ్ణి మనము స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, హెచ్చించడానికి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి ఆరాధన ఆయనకు అవసరమైంటున్నది. అట్టి స్తుతి ఆయనకు అవసరమైంటున్నది. అట్టి స్తుతి యాగము ఆయనకు అవసరమైంటున్నది ప్రియులారా. కాబట్టి ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో దేవుని సన్నిధిలోనికి మనము ఎందుకు వస్తామంటే మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల చేసినటువంటి మేలులన్నిటి కట్టి, ఉపకారాలను బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన గుమ్మములో మనము ప్రవేశించాలా, తన ఆలయములో మనము ప్రవేశించాలా, ఆయన సన్నిధిలో మనము ఉండాలా, ఆయన ముందు మనము ఉండాలా, ఆయన మనల్ని చూడాలా, ఆయన దృష్టి మన మీద పడాలా. ఆయన దృష్టి మన మీద పడి మనకు కావలసినటువంటి మాటలను ఆయన మాట్లాడినట్లయితే నీ హృదయము, నా హృదయము, మన హృదయము తృప్తి చెంది సంతోషింపచేసి ఆనందింపబడి దేవునికి ఇంకా ఘనముగా స్తుతి చెల్లించే కృప మన మీద ఉంటుంది పిల్లారా. అట్టి కృప లేకపోయినట్లయితే నీవు నేను స్తుతించలేము, దేవుడు ఘనపరచలేము. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే 100వ కీర్తనలో 4వ వచనంలో మాట చదువుకుని ఈ దినాన ప్రత్యేకంగా ఆరాధన వర్తమానం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములోనికి రావాలి. స్తుతి చెల్లించుట ఎంతో మంచిదని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని మాట్లాడుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఆయన గుమ్మములో ప్రవేశించగానే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మహిమను బట్టి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కాంతిని బట్టి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావమును బట్టి తర్వాత ఏం చేయాలంట? పాటలు పాడుచు ఆయన ఆవరణములోనికి ప్రవేశించాలట. పాటలు పాడుచు ఆయన ఆవరణములోనికి ప్రవేశించాలా. స్తుతించుతూ ఆయన ఆవరణములోనికి ప్రవేశించాలా.
ఆయన ఘనపరుస్తూ ఆయన ఆవరణంలోనికి ప్రవేశించాలా. ఆయన నామమును హెచ్చిస్తూ ఆయన ఆవరణంలోనికి మనము ప్రవేశించాలా. అదే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అట్టి స్తుతి చేయుట ఎంతో మనకు మంచిది. మన పితరుడైనటువంటి దావీదు మహారాజు ఏది నేర్చుకున్నాడంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది స్తుతి చెల్లించుట. అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది, ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా కనబడింది, ఎంతో ఉత్తమమైనటువంటిదిగా కనబడింది, ఎంతో దీవెనకరమైనటువంటిదిగా కనబడింది, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిదిగా కనబడింది, ఎంతో ఫలభరితమైనటువంటిదిగా కనబడింది. అందుచేతనే ఆయన నేర్చుకున్నది ఎప్పుడు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు, ఎరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, సంతోషం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు, ప్రతి సమయంలో కూడా ఆయన నేర్చుకున్న పని ఏంటంటే స్తుతి చెయ్యుట. అది ఎంతో మంచిది నాకు అని అనుకున్నాడు. అది ఎంతో ఉత్తమమైనటువంటిది అని అనుకున్నాడు. ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది అని ఆయన అనుకుని నిత్యము స్తుతి యాగము చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉండేవాడు. అందుచేతనే అంతగా బహుప్రియుడయ్యాడు దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మనమందరం కూడా ఎలాంటి వారు అవుతాం? బహుప్రియులం అవుతాం. బహుప్రియులు వేరు, ప్రియులు వేరు, బహుప్రియులు వేరు. కాబట్టి మనమందరం బహుప్రియులం అవుతాం దేవునికి. మనల్ని ప్రేమించినట్లయితే, ఇంకా అధికంగా ప్రేమించినట్లయితే అనేకమైనటువంటి దీవెనలు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, అనేకమైనటువంటి మేలులు మనకు కలుగుతాయి. మన పితృడైనటువంటి దావీదు మహారాజు చేసిన సంగతులు కొన్ని చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి అంట? బహుగా సంతోషపడేవాడట. అనేక పర్యాయాలు మనం మాట్లాడుకున్నాం. సంతోషమే సగము బలం అంట. ఎవరు సంతోషంగా ఉంటే వారు సంతోషంగా బలపడతారు. దావీదు కూడా అనట బహుగా సంతోషపడేవాడట. దేవుని కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి, యుద్ధములో జయము పొందినప్పుడు ప్రతి సమయంలో కూడా ఆయన పట్ల దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి బహుగా సంతోషపడేవాడట. సంతోషపడి ఏం చేసేవాడట? చదవండి అక్కడి నుంచి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. సమాజము పూర్ణముగా ఉండగా ఏంటిది? ఎవరు? సమాజము. మనమందరం కూడా ఒక సమాజముగా సియోను ప్రార్థనా మందిరములో కూడుకుంటున్నాం. ఎందుకు కూడుకుంటున్నామంటే సియోనులో ఆయన స్థిరమైన పునాదిని వేసి మనము స్తుతులు చెల్లించినప్పుడు ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉంటున్నాడు. ప్రియులారా, ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి మనము సమాజముగా కూడుకోవాలా. సమాజముగా కూడుకొని మన పట్ల, మన బ్రతుకులో చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అక్కడ దావీదు ఎంతో సంతోషంగా ఉన్నాడంట. ఎందుకంటే సమాజముగా వారందరూ సమాజము పూర్ణముగా ఉండగా. సమాజము పూర్ణముగా అంటే సంపూర్ణముగా. మన దగ్గర అయితే ఎల్తిగా కనబడతా ఉన్నారు, కానీ ఆయన దగ్గర చూసినట్లయితే ఇశ్రాయేలీలందరూ కూడా, యూదా వారందరూ కూడా పూర్ణముగా, సంపూర్ణముగా అక్కడికి సమాజముగా కూడుకునేవారట. ఎవరి దగ్గర కూడుకునేవారంటే దేవుని దగ్గర కూడుకునేవారు. ఎందుకు కూడుకునేవారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడుకునేవారట. ఎందుకు కూడుకునేవారంటే ఆయన కాపుదల మనకుందని కూడుకునేవారట. ఎందుకు కూడుకునేవారంటే ఆయన ఎన్నో మేలులు చేశాడని కూడుకునేవారట. ఎందుకు కూడుకునేవారంటే ఆయన ఈ లోకములో వచ్చే ప్రతి విధమైనటువంటి బలహీనతలు మాకు అంటకుండగా మా చుట్టూ కంచెని వేసి కాచి కాపాడుచు పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి వారందరూ కూడా సమాజంగా కూడుకుని, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయనా,
ఎంత ప్రభావము కలిగిన దేవుడు నాయన, ఎంత అద్వితీయుడైనటువంటి దేవుడు నాయన, ఎంత ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుడు నాయన అని వారు సమాజముగా పూర్ణముగా కూడుకునేవారట. మీరైతే అందరూ పూర్ణంగా రాలేదు. సియోనులో రక్షింపబడినటువంటి వారు, బాప్తిసం తీసుకున్న వారు ఇది నాన్న ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ వారు ఈ యొక్క మేలులు, ఈ ఉపకారాలు పొందుకొని కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినటువంటి వారుగా ఉన్నట్లయితే ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ఈ దినం పోగొట్టుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి అందుచేతనే అనేక పర్యాయాలు మనం మాట్లాడుతూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిది. ఆ శ్రేష్టమైనటువంటి దీవెన, ఆ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము మనం పోగొట్టుకున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన పితరుడైనటువంటి దావీదు సమాజముగా పూర్ణముగా కూడుకొని దేవునికి ఏం చేశారంట? కృతజ్ఞత స్థుతులు చెల్లించారట. సమాజంగా కూడి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తే దేవునికి ఇష్టమా, అయిష్టమా? ఎంతో ఇష్టం అన్నమాట. ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. అనేకమైన మాటలు, ఈ మాట మనం వింటాం అనేక మంది. ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయనంటే ఇష్టం, ఆయనంటే ఇంకా నాకు ఎంతో ఇష్టం. ఇంకొక మాట అంటారు, ఇంకేమంటారు? ఆయనంటే నాకు ప్రాణం కదా అంటారా? ఆయనంటే నాకు ప్రాణం, నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? నీకోసం, నా కోసం, మనందరి కోసం ఏం చేశాడు ఆయన? ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత కష్టంగా ఉంటే నీకు దీవెనలు, ఆశీర్వాదాలు ఎక్కడి నుండి వస్తాయి? నిన్ను ఇష్టపడుతున్నటువంటి దేవుడు, నీవంటే ఎంతో ఇష్టం. ఎందుకో తెలుసా ఇష్టం? ఆయన నిన్ను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు. కుమారుడని పేరు పెట్టి పిలిచాడు. నీ నాసికారంధ్రములలో జీవవాయువును వదిలినటువంటి దేవుడు. ఆయన జీవము ఆయనదే, ఆయన రూపము ఆయనదే, ఆయన స్వభావము కూడా ఆయనదే నీలో, నాలో. అందుచేతనే మనమంటే ఎంతో ఆయనకు ఇష్టం, ఇష్టం, ఇష్టం పిల్లారా. అందుచేతనే దావీదు మహారాజు కూడా దేవుడంటే ఆయనకు ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. ఆ ఇష్టమైనటువంటి దేవుడు ఆరాధిస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషపడే దేవుడు, ఆనందించే దేవుడు. అందుచేతనే అక్కడ ఏం చేస్తున్నాడంటే స్తుతి ఆయనకు చెల్లిస్తూ ఉన్నాడు. ఏ విధంగా స్తుతి చెల్లిస్తున్నాడు చదువుతాం. సమాజము పూర్ణముగా ఉండగా, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. మాకు తండ్రిగానున్న, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా. ఆ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరికీ అట, ఎవరెవరికి? యూదా వారికి, ఇశ్రాయేలీయుల వారికి అందరికీ, వారి సమాజం అందరికీ ఏ విధంగా ఉన్నాడట? దేవుడు తండ్రిగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సమాజంగా కూడుతున్నటువంటి మనమందరం కూడా దేవుడు ఏమన్నాడు? మనకి తండ్రి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తండ్రి దగ్గరికి మనం వచ్చాం. ఆ తండ్రి మన మధ్యలో ఉన్నాడు. ఆ తండ్రి ఆశీర్వాదము కావాలి మనకి. ఆ తండ్రి దీవెన కావాలా? ఆ తండ్రి మేలులు చేయాలి, ఆ తండ్రి ఉపకారం చేయాలి, ఆ తండ్రి కాపుదలనివ్వాలి. ఆ తండ్రి చేతిలో అన్నీ ఉన్నాయి, ఒకటి లేదు కాదు అనేది లేదు ప్రియులారా. ఆ తండ్రి దగ్గరికి మనం వస్తున్నాం ప్రియులారా. ఆ తండ్రి మన మధ్యలోనికి వచ్చి, నా కుమారులు, నా కుమార్తెలు ఎంతో ఆశతో, ఎంతో దూరము నుండి, ఎక్కడెక్కడ నుండో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదల్లో ఉన్నవారు నా దగ్గరికి వచ్చి నన్ను స్తుతించడానికి వచ్చారు. కాబట్టి నేను వారిని దీవించాలి, నేను వారిని ఆశీర్వదించాలి, వారిని మంచి వారిగా చేయాలి, వారిని ఉత్తమైనటువంటి వారిగా చేయాలని మన తండ్రి ఆశపడుతున్నాడు. అందుచేతనే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, మా తండ్రి అయినటువంటి దేవా. ఆ సమాజం అంతా కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దావీదు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ సమాజం అంతా కూడా అదే మాట్లాడుతుంది. నా తండ్రి అయిన దేవా, నా తండ్రి అయిన దేవా, నా తండ్రి, నా తండ్రి. ఎంత సంబోధిస్తాం. తండ్రి అయితే
నీవు మనకు ఆయన తండ్రి అయితే నువ్వేమవుతావు? ఆయన కుమారులము. మనము కుమారులమైతే ఆయనకు వారసులము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. మనము కుమారులమైతే ఆయనకు వారసులము. 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 8వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే ఏమంట? పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కుమార్తెవైతే ఎవరికి వారసురాలివి? దేవునికి. నీవు కుమారుడివైతే ఎవరికి వారసుడవు? దేవునికి వారసుడవు. ఆయనకు వారసుడివైతే నువ్వు ఆయన మాట నీవు వినాలా? నీవు వారసురాలువైతే దేవుని మాట వినాలా? దేవుని మాట వినకుండా ఈ లోకము మాటనైనను లోకములో ఉన్న వాటినైనను నువ్వు ఆశించిన ఎడల నువ్వు నా కుమారుడవు కావు, నా కుమార్తెవు కావంటాడు. వర్తమానం, రాబోయే వర్తమానం అదే దినాన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వారసుడు అయితే, నువ్వు వారసురాలు అయితే దేవుని మాట వినాలా? ఏంటి ఆ దేవుని మాట? ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి, ఆయన చేసిన ఉపకారాలన్నిటిని బట్టి నీవు దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. ఆయనకు కావలసింది అది. నీ బంగారము, వెండి, లేకుంటే నీ ఆస్తి, అంతస్తు, నీ హోదా దేవుడు అడగటలేదు. కానీ దేవుడు నీ పట్ల చేసిన మేలులు, దేవుడు నీ పట్ల చేసిన ఉపకారములు, దేవుడు నీ పట్ల చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడిచ్చిన క్షేమము, దేవుడిచ్చినటువంటి కాపుదల నీకున్నది. కాబట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఎక్కడ? ఇంటిలో కూర్చున్నా, బయట కూర్చున్నా కాదు. నువ్వు సమాజముగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏకీభవించి ఏకాత్మతో నీవు దేవుణ్ణి ఆరాధించినట్లయితే, ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, సమాజముగా కూర్చున్నారు, స్తోత్రం చెల్లిస్తా ఉంటున్నారు. ఇంకేం చేస్తున్నారు? మొదటి దినవృత్తాంతంలో చదివాం. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. నిరంతరము కూడా ఎలాంటి వాడంట? దేవుడు స్తోత్రార్హుడట. దేవునికి మహిమ కలుగును గాక. నిరంతరము కూడా నీవే స్తోత్రార్హుడవయ్యా, నీవే స్తోత్రార్హుడవయ్యా. నిరంతరము యుగయుగాలలో నీవే స్తోత్రార్హుడవు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో నీవే స్తోత్రార్హుడవు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పులేని మారని దేవుడవుగా నీవే స్తోత్రార్హుడవయ్యా. నీవు తప్ప ఎవరు కూడా లేరు నాయన ఈ లోకములో అని తెలుసుకున్నాడు. ఆ స్తుతి యాగం చేస్తున్నాడు, దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని మహింపరుస్తున్నాడు. ఇంకేమంటున్నాడో చూద్దాం. అక్కడ యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశమై ఉన్నాయి. ఏమంట? భూమిలో ఉన్నటువంటివి, ఆకాశములో ఉన్నటువంటివి, ఆకాశం పైన ఉన్నటువంటివి, సముద్రములో ఉన్నటువంటివి, మహాసముద్రములో ఉన్నటువంటివి, వాటిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయంట? దేవుని వశంలో ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటన్నిటికీ ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, వాటన్నిటిని నడిపించేవాడు ఆయనే, వాటన్నిటికి తగిన కాలంలో తృప్తిపరిచేవాడు ఆయనే, వాటన్నిటికి తగిన కాలంలో ఆహారం ఇచ్చే దేవుడు ఆయనే. అవన్నీ కూడా దేవునికి ప్రతి దినము ప్రతి సమయంలో విసుకక ఎడతెగక ఆయనకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంటున్నట్లు మనము అనేకమైనటువంటి లేఖన సత్యాల్లో మనం చూడగలం ప్రియులారా. అందుచేతనే ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా
భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెల్లుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడట. ఆయన దగ్గర ఏమున్నాయట? మహాత్యం ఉన్నదట, రెండవది పరాక్రమం ఉన్నదట, మూడవది ప్రభావం ఉన్నదట, నాలుగవది తేజస్సు ఉన్నదట, ఐదవది ఘనత ఉన్నదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ కూడా నీకు ఇవ్వాలని ఆయన ఆ యొక్క గిఫ్ట్లన్నీ తీసుకుని వచ్చాడు, ఆ దీవెనలన్నీ తీసుకుని వచ్చాడు, ఆ ఆశీర్వాదాలన్నీ తీసుకుని వచ్చాడు ప్రియులారా. అందుచేతనే దేవుని సన్నిధిలో మనం సమాజంగా కూడుకొని దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవుని మహింపరచాలా, దేవుని హెచ్చించాలా. హెచ్చించినట్లయితే ఆ దేవుడు నిన్ను దీవించే దేవుడు, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆ దేవుడు నీకు మేలు చేసే దేవుడు. చూడండి, తర్వాత చదువుకుందాం. రాజ్యము నీది యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు ఐశ్వర్యవంతుడు కావాలంటే, నువ్వు గొప్పవాడివి కావాలంటే అది ఎవరి దగ్గర ఉందంటే నీ తండ్రి దగ్గర ఉంది. నీవు వారసుడు అయితే ఆ ఐశ్వర్యం నీకు ఇస్తాడు. నీ వారసుడు అయితే ఆయన గొప్పతనము నీకుంటుంది. నువ్వు వారసుడు కాకపోయినట్లయితే నీవు ఐశ్వర్యవంతుడు కాదు, కానీ ఏమవుతావు? నీవు దరిద్రుడు అవుతావు. నువ్వు ఆయన వారసుడు అయినట్లయితే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు. నువ్వు ఆయన వారసుడు అయినట్లయితే ఏమవుతావట? గొప్పతనము నీకు కలుగ చేస్తాడు దేవుడు. నువ్వు గొప్పవాడిని చేస్తాడు. అందుచేతనే అంటాడు, అందరికంటే నేను నిన్ను ఇస్తాను అంటున్నాడు. అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను, నిన్ను గొప్పవాడినిగా చేస్తానని దేవుడు సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము స్తుతించడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చాం. 12వ వచనం చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును. అందరికి బలము ఇచ్చువాడవు నీవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. మనకి తండ్రి ఎన్ని వారసత్వాలు ఇస్తున్నాడంటే, ఎంత ఆస్తికర్తలుగా చేస్తున్నాడంటే, బలమిస్తున్నాడట. అందుచేతన ఏమంటారట? మీరు బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా ఉండాలంటున్నాడు. మీరు హంబులు పొదితో నింపుకోవాలా, బలవంతులుగా ఉండాలా, మీరు శ్రేష్టమైనటువంటి వారుగా, ఇష్టమైన వారుగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? పరాక్రమంగా ఉండాలంట. పరాక్రమశాలి. ఆయన సైన్యములకు అధిపతి, ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు. నీకు నాకు పరాక్రమశాలిగా మనల్ని తీర్చిదిద్దటానికి, బలవంతులుగా చేయడానికి, యుద్ధం చేయడానికి, మనల్ని శక్తిమంతులుగా బలవంతులుగా చేసే దేవాది దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మనం వచ్చాం. కాబట్టి 13వ వచనములు అంటాడు, చివరిగా చదువుకుందాం. మా దేవా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము కలిగినటువంటి నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము వలన నీ నామమును కొనియాడుచున్నాము. ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన ఉన్నతమైనటువంటి ప్రభావము, ఆయన శ్రేష్టమైనటువంటి ప్రభావము, ఆయన మహిమ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత,
ఎంతెంతో ఎన్నెన్నో ఉన్నాయి ప్రియులారా. వాటన్నిటిని బట్టి దావీదు మహారాజు ఏం చెల్లిస్తున్నాడంట? కృతజ్ఞత. ఆయన ఒక్కడే చెల్లిస్తుంటున్నాడా? కాదు. సమాజముగా పూర్ణముగా కూడుకున్నారు వాళ్ళందరూ. వారందరూ కూడా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని సన్నిధిలోనికి వచ్చి సమాజముగా కూడుకొని వారి పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి, వారి పట్ల చేసిన ఉపకారములన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు వారిని దీవించే దేవుడు, దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు నీవు నేను మనమందరం పొందుకోవాలని ఆయన ఆశపడుచున్నాడు. అట్టి కృప పొందుకోవడానికి దేవుని కృప మనందరిపైన మెండుగా అనుగ్రహింపచేసి మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.